ఏం పేరు నీ పేరు? ఏం చేసినావు? ఎందుకు చేసినావు? ఏం పని చేస్తావు నువ్వు? ఎక్కడ? కరెంట్ ఆఫీస్లో. ఏం పని చేస్తావు కరెంట్ ఆఫీస్లో? ఎంత వస్తుంది నీకు జీతం? మరి ₹1,00,000 జీతం వస్తే ఎందుకు చేసినావు ఇది? ఎంత పోగొట్టుకున్నావు? 1.5 crores పోగొట్టుకున్నావా? దానికి ఇది చేస్తే వస్తుంది, లాభం వస్తుందా స్నాచింగ్ చేస్తే? మరి అంటే ఎందుకు దీన్ని ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నావు? అదే సులభమనా లేకపోతే పోలీసులు పట్టుకోలేరనా? మరి ఏదో ఒకటి ఆలోచన వచ్చి ఉండాలి కదా, ఇదే ఎందుకు చేయాలనుకున్నావు? ఎక్కడ? అందరికీ నమస్కారం. 28/4/2026 రాత్రి 7:30 నుంచి 7:45 గంటల ప్రాంతంలో మగ్గాల క్వార్టర్స్లో శాంతి అనే ఆమె వేరే వాళ్ళ ఇళ్లలో పని చేసుకొని ఇంటికి వెళ్తుండగా ఒక అపరిచిత వ్యక్తి అక్కడ స్కూటీ నిలబెట్టుకొని ఆమెను ఫాలో అయ్యి ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశంలో ఆమె కత్తి చూపించి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పోవడం జరిగింది. ఇది జరిగిన తర్వాత దాని మేరకు ఆమె శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు జరిగింది. మా ఎస్పీ గారు చాలా సీరియస్ తీసుకొని ఈ స్నాచింగ్ కేసు ఏ విధంగా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ 4 స్పెషల్ టీమ్స్, ఒక్కొక్క టీంలో ముగ్గురు చొప్పున 4 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా నారాయణ రెడ్డి వారి సిబ్బంది ఎస్పీ గారి ఆదేశాల మేరకు చాలా కష్టపడి టౌన్లో దాదాపుగా 25 సీసీ కెమెరాలు స్టెప్ బై స్టెప్ ఆ ప్రాంతానికి ఎక్కడా చేరుకుంటారు, ఏ మార్గంలో పోతారు, ఇదంతా కూడా వెరిఫై చేసి ఆ టయానికి ప్రాబుల్గా ఎవరైతే రీచ్ కాగలరో అని ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫికేషన్ మేరకు సీసీ కెమెరాల సహాయంతో వచ్చిన ఆధారాల మేరకు ముఖ్య రమేష్ నాయక్గా గుర్తించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఈరోజు ఉదయం 9 గంటలకు కాలేజ్ గ్రౌండ్లో అరెస్ట్ చేసి విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైను, అతను నేరానికి ఉపయోగించిన కత్తి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే విచారణలో ఆసక్తికరమైన అంశం ఏమంటే అతను ఏపీ ఎస్పీడీసీఎల్ కదిరిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. షేర్ మార్కెట్లో సుమారుగా ₹1,50,00,000 దాకా నష్టం వచ్చినందున ఆ నష్టాన్ని పూడ్చుకునే మార్గం లేక, అదేవిధంగా బయట వ్యక్తులతో అప్పులు చేశారు. వారు పెట్టే ప్రెజర్ తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుదోచక సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ స్నాచింగ్లు ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే 28వ తేదీ ఈ నేరం చేశాడు. నేరం చేసిన వెంటనే 2 రోజుల లోపలనే ఆధారాల మేరకు డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరుసటి రోజు కూడా అతను 28 అక్కడ చేసినాడు. 29 మనం కాలేజ్ గ్రౌండ్ నుంచి పోయే తార్ రోడ్డు ఉంది, అక్కడ ఒక మహిళ మీద కూడా అటెంప్ట్ కూడా చేసినాడు. వీటన్నిటి ఆధారాల మేరకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరి విజ్ఞప్తి ఏమనగా మనం కదిరిలో సీసీ కెమెరాల నిఘా అనేది చాలా పటిష్టంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో దాదాపుగా 120 కెమెరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మ్యాట్రిక్స్ కెమెరాలు ఉన్నాయి. 3వ నేత్రం అనేది చాలా పటిష్టంగా ఉంది. ఎవరు ఏం చేసినా కూడా మనము పట్టుకునే దానికి వీలుగా ఆధారాలు లభ్యమవుతాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలకు కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటే మనం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సమ్మర్లో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా చాలామంది గ్రామాలను వదిలిపోవడం కానీ అదే బంధువుల ఇళ్ళకు కానీ వెళ్ళడం జరుగుతుంది. విలువైన వస్తువులు కానీ సామాగ్రి కానీ క్యాష్ కానీ వాళ్ళ ఇంట్లో ఉండకుండా సాధ్యమైనంత వరకు బ్యాంక్ లాకర్లో ఉంచుకోవాలి, లేదంటే వాళ్ళ వెంబడి తీసుకొని పోవాలి. వాళ్ళు లాక్ చేసినప్పుడు ఎవరైనా బంధువులు వాళ్ళ ఇల్లు చూసుకోమని చెప్పాలి. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో తక్షణమే పోవాలంటే పోలీసులకు ఒక సమాచారం ఇస్తే అటువంటి ఇళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టేదానికి కూడా అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్ళు కానీ సాయంత్రం పూట వాకింగ్ చేసేవాళ్ళు కానీ బంగారు ఆభరణాలు ధరించకుంటే చాలా మంచిది. ఒకవేళ మహిళలు ఎవరైనా తప్పని పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు ధరిస్తే కూడా చుండి వేసుకోవడం కానీ బయట కప్పుకోవడం కానీ చేసి వాకింగ్ చేస్తే చాలా మంచిది. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే సమీపిస్తున్నప్పుడు గట్టిగా కేకలు వేయడము, అదేవిధంగా భయపడుకోకుండా ప్రతిఘటిస్తే చాలా మంచిది. ప్రతిఘటించే వాళ్ళ జోలికి దొంగలు పోరు. ఎప్పుడైతే ప్యానిక్ గురై భయపడతారో అటువంటి వాళ్ళ మీద దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తారు.